నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టోయిస్టా కిచెన్. నేను మీరావళి. ఇవాళ ఒక టేస్టీ రుచికరమైన పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను. ఇదే మన ఉల్లిపాయ పచ్చడి, ఆనియన్ పచ్చడి అనమాట. ఇది చేసుకోవడానికి ఒక్క 5-10 నిమిషాలు ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీగా, ఎంతో కమ్మగా మనము పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఇది చాలా సింపుల్, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఏ టిఫిన్స్లోకైనా, ఇడ్లీ, దోశ ఇలాంటి ఏ టిఫిన్స్లోకైనా సూపర్గా సెట్ అవుతుంది. అలాగే వేడి అన్నంలోకి అయితే ఇలా కలుపుకుంటూ తింటే అసలు స్వర్గమే అనమాట. అంత టేస్టీగా, గుమగుమలాడుతూ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. సో ఈ ఆనియన్ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో నేను ఇక్కడ ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకున్నాను. ఇందులోకి ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయల ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇలా ఉల్లిపాయలు ఇందులోకి వేసుకున్నాక మనకు రుచికి సరిపడా కారం ఇక్కడ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 స్పూన్స్ ఎంత కారం తీసుకున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్నాక అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసుకోవాలన్నమాట ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ అంత జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఇక్కడ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మనకు పచ్చడి. ఇప్పుడు ఇది మూత మూసేసుకొని మంచిగా ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసేసుకుందాం. మంచిగా పేస్ట్ లాగా చేసుకొని, చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది మనకు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేసుకుందాం మనము. చాలా సింపుల్గా అయిపోతుంది. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ ఇక్కడ నేను పెట్టేసుకున్నాను. ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే ఇక్కడ నేను తీసుకున్నాను. పచ్చడికి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం చిట్టుపట్లాడాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం మినపప్పు వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే శనగపప్పు అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా మినపప్పు వేసుకున్నాక కొంచెం ఇలా దూరగా బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఆగి ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొన్ని ఎండుమిర్చిలా విచ్చుకొని వేసుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా కరివేపాకును వేసేసుకోవాలి. మంచిగా కడుక్కొని, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కరివేపాకు వల్ల. ఇలా కరివేపాకు వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాము. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం చిటికెడు నేను ఇక్కడ పసుపు వేస్తున్నాను. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది పచ్చడికి. ఇలా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇలా వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ అంతా కూడా ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా పీల్చేసుకుంటుంది అనమాట. ఇలా పీల్చుకున్నాక ఒక 5 to 10 minutes వరకు మనం మంచిగా ఈ పేస్ట్ని అయితే మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గించుకుంటే మనం, ఎందుకంటే పచ్చి ఉల్లిపాయ వాడినాం కాబట్టి అదంతా కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. నేను ఇక్కడ కొంచెం చింతపండు రసం వేస్తున్నాను. మనకు ఉల్లిపాయలు కొంచెం స్వీట్గా తగులుతూ ఉంటుంది కదా మనకు టేస్ట్, అది పోవడానికి నేను ఇక్కడ చింతపండు వాడాను. మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం పుల్లగా తగులుతూ చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా చింతపండు రసం వేసుకున్నాక మంచిగా ఇలా చూడండి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా మగ్గిపోయాక చక్కగా అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత టేస్టీగా అసలు ఆనియన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఆ కలర్ చూడండి, అసలు ఎంత రుచికరంగా కనిపిస్తుందో. అసలు ఇంత సింపుల్గా మనకు కొంచెం టైంలోనే ఆనియన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకుంటూ కలుపుకుంటూ తింటూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఈ ఆనియన్ పచ్చడి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా ఈ ఆనియన్ పచ్చడి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.